పరిచయం. ఒకవేళ నీకు తెలుసో లేదో దేవుని మాటగా, దేవుని పనోడుగా చెప్తున్న దేవుని మాట, చెప్పులు విడవటం అనగా పాత జీవితాన్ని, పాత తలంపులను, పాత ఆలోచనలన్నిటినీ ప్రక్కన పెట్టటం. రెండో మాట పరిశుద్ధ భూమి అనగా దేవుని సన్నిధికి వెళుతున్న మనం, నీవు దేవుడు ఉన్నాడని నమ్మటం. ఒకటి, ఆయన స్వరాన్ని వినగలిగే మనసును మనం కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వినగలిగి ఏవండి ఆ స్థలం పరిశుద్ధ స్థలం అని విశ్వసించుట వల్ల కుటుంబంలో పరిశుద్ధత కనబడుతుంది, జీవితంలో పరిశుద్ధత కనబడుతుంది. తన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో పరిశుద్ధతను మనం నిలుపుకోగలుగుతాం. నీవు నిలుపుకునే అవకాశం ఉంటుందని దేవుని మాట. స్తోత్రం. మూడో మాట ఏంటంటే, నేను నిన్ను ఐగుప్తుకి పంపుతానన్నాడు ఒక మాట. పిల్లరా, ఒకనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును విడిపించుటకు మోషేని దేవుడు నియమించాడు, కానీ